హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. రోజు శారీస్ కాకుండా ఈరోజు కొత్తగా పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలనేది చూసేద్దామండి. ఇక్కడైతే మేము పన్నీర్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మేము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాము. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు, పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై అనేది చేసుకోవాలి. పన్నీర్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలండి. మనం మాడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, పన్నీర్ అయితే కుక్ అయిపోయిందండి. మనకి పన్నీర్ కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. ముక్క కూడా కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కలను ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఆ ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ని అలాగే ఉంచి అందులోనే ముందుగానే తరిగి పెట్టుకున్న కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి. 2 లేదా 3 టమాటాలు వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పన్నీర్లో కారం అనేది వేసాము కాబట్టి చూసుకొని మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం పన్నీర్లో కొద్దిగా వేసాము, అలాగే ఈ మసాలాలో కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా మినపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఇవంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలను దగ్గరగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక్క లవంగం అలాగే మిరియాలు ఉంటే మిరియాలు, యాలకులు అలాగే మసాలా దినుసులు ఏమున్నా సరే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. మరీ ఘాటులాగా అయితే యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఆనియన్స్ మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకునే మసాలాని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా పేస్ట్ అంతా తాలింపులో కలిసి కాస్త మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా అలాగే పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడిగంటే ఛాన్స్ ఉంటుంది. ఈ పెరుగు అలాగే మనం వేసుకున్న మసాలా పేస్ట్ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ తగినంతగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కారం అంతా కూడా మసాలా పేస్ట్లో కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ మసాలా పట్టుకున్న మిక్సీ గిన్నె ఉంటుందిగా, దానికి అడిగిన వాటర్ కూడా వేసుకోవాలండి. అదే వేసుకోవాలని ఏం లేదు, బయట వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే మన గ్రేవీని పెంచుకోవడం కోసం మాత్రమే. ఈ విధంగా కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేదాకా వాటర్ అనేది వేసుకొని దాన్ని దగ్గరగా అయ్యేలాగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పన్నీర్ మసాలా గ్రేవీ అనేది కాస్త చిక్కగా అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఈ పన్నీర్ అంతా వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి కసూరి మేతి. ఈ కసూరి మేతి వేసుకుంటేనే మనకి ఘాటుగా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న వాటర్ అంతా పోయి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా చిక్కగా అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, పన్నీర్ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఘాటుగా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుందన్నమాట. మనకి చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగుంది, చాలా గ్రేవీగా ఉందన్నమాట. ఈ గ్రేవీ ఉంటేనే మా వాళ్ళకి ఇష్టం అనమాట. ఇదేనండి పన్నీర్ మసాలా, మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.